ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, మనం కామెంట్ చేసినట్టు చేద్దాము. అయితే ఇలా ముచ్చట ఏంటంటున్నా, అయ్యో ఈ పక్కన చూసిన ఈ పిల్లగాడు నా మనవాడు లింగయ్య. అయితే వీంది పుట్టినరోజు అని నేను వానికి డబ్బులు ఇచ్చి అరే బట్టలు కొనుకొచ్చుకోవాలని పైసలు ఇచ్చిన. ఇస్తే మరి వాడు ఎట్లాంటి బట్టలు తెచ్చిండు, మరి వాటిని చూసి నేనేమన్నా వాడి పుట్టినరోజు ఎట్లయిందో అనేది ఈ వీడియో. మస్తు కామెడీ ఉంటది, చూడండి. నాయనమ్మ ఉన్నవానే? ఏందిరా చెప్పురా లింగయ్య, ఏందిరా? ఊకే లింగయ్య అంటే లింగయ్య నాకు ఇజ్జత్ అవుతాది. నా దోస్తుల లింగయ్య మా అయ్య పేరు పెట్టుకున్న పేరు లింగయ్య అని చెప్పి మా అయ్యకున్న గుణాలని గింతంత కూడా లేదు. మళ్ళా లింగు అంట లింగులిట్కాని. గట్ల కాదే నాయనమ్మ, అందరూ నువ్వు లింగయ్య అంటే నన్ను ఎక్కిరిస్తారు లింగయ్య అని. నువ్వు గట్ల అనకే, నా దోస్తుగాల ముందు ఇజ్జత్ పోతాంది. నా దోస్తుగాల పేరు శ్రీకాంతు, శ్రీధరు, ప్రశాంతు అని మంచి మంచి పేర్లున్నాయి. నాకు లింగయ్య పేరు పెట్టినవేందే? అరే వాడుకోవు, నువ్వు మా అయ్య చచ్చిపోడుతోనే పుట్టినావని చెప్పి మా అయ్యనే నాకు పుట్టిందని చెప్పి నేను నీకు పేరు పెట్టుకున్నా. మా అయ్య చూసుకున్నంత మంచి దాని కాదు, ఊక పేరు ఎందుకు పెట్టావు? నువ్వు తిట్టుడే, నీ అయ్య తిట్టుడే, నువ్వు అవ్వ తిట్టుడే. సరే కానీ నాయనమ్మ అనుకుంటూ వచ్చినావు, ఎందుకు వచ్చినావు? ఏమైనా పని ఉన్నదా? అయితే నాయనమ్మ, నా పుట్టినరోజు వస్తుంది, నేను మీ అయ్యలాగానే అన్నావు కదా, నాకు బట్టలకి నా దోస్తుగాళ్ళకి దావతీయనికి అట్లనే నా పుట్టినరోజు కేకు కోయనికి పైసలు కావన్నే. ఏంద్ర పడుకో, ఇవరు రాకనే అన్నావు కాదురా లింగయ్య పేరు పెట్టుకున్నావు. నా అయ్య పేరు పెట్టుకున్నందుకు నన్ను అన్నావు. నీకు ఇప్పుడు పుట్టినరోజుకి నీకు పైసలు ఇస్తా, అన్ని ఇస్తా. మీ అయ్యని అడుగుపో, మీ అవని అడుగుపో. వాళ్ళ దగ్గర అడిగితే లేవురా అని అన్నారు నానమ్మ, అందుకే నీ దగ్గరకు వచ్చిన. సరే ఇస్తా తీరా లింగయ్య, నీకన్నా ఎక్కువనా? నువ్వు మా అయ్యవురా, మా అయ్యవి. సరేనే నాయనమ్మ, రేపు మధ్యాహ్నం వస్తా, స్కూల్కి పోయి వచ్చినాక అప్పుడు ఇత్తు. సరేరా అయ్య, తిన్నా? ఇంకేమన్నా తింటావా? చికెన్ కూర వండినా. అబ్బా చికెన్ కూర నానే, నువ్వైతే మస్తు కమ్మగా వండుతావు. మా అవ్వనైతే మొత్తం నీళ్ళు పోసి చారు ఎత్తది. మేమకి ఏమంటారు, ఏమనంటే ఒరుమంటే కంపలో వేసుకొని వరుతుంది. తిందుదారా పొడి ఎప్పుడు తిన్నావు? ఏమో మా అయ్య నువ్వు. నిన్న మా లింగడు పుట్టినరోజుకి బట్టలు అనుకుంటే నానమ్మ అని పైసలు అడిగే, మరి బడికోయి వచ్చిండో లేదో మరి ఇచ్చత్తా. మళ్ళా రేపే మన పుట్టినరోజు అయ్యే. వచ్చినవారా బడికోయి? ఎప్పుడు వచ్చినావు? నాయనమ్మ ఇగో ఇప్పుడే వచ్చినా, ఇక నీ కాడికే వద్దాం అనుకుంటానా, నువ్వే వచ్చినవే. ఇగో ఈ పైసలు తీసుకొని పోయి మంచిగా బట్టలు తెచ్చుకో. అట్లనే రేపు మీ దోస్తు వాళ్ళకి దావత్ అన్నావు కదా, నేనే ఇంట్లోనే ఇంత కిలో చికెన్ బగారు పువ్వు వండుతా, అది తీసుకోపో. అట్లనే కేక్ కొత్తాను కదా, కేక్ కూడా తెచ్చుకో ఇదే పైసలల్లా. సరేనే నానమ్మ, మరి పోయి కొనుకొచ్చుకున్నా నా దోస్తు వాళ్ళతో పోయి. తిన్నవారు శ్రావణి, ఏం కూర వండినావు? తిన్నాను రాజక్క, మీరు తిన్నారా? ఎల్లక్క తిన్నావా? ఇవాళ కూరనా? ఇవాళ గుడ్డు పొడి వేసిన రాజక్క. నువ్వు తిన్నావానే రాజు? మరి ఏం కూర వండినావు? నేను ఇక నిన్నటిదే ఇంకా చికెన్ ఉంటే అదే తిన్నా. ఇది మస్తు రోజులైతుంది కాదే, భారతి టచ్చి అసలు అత్తలేదు, ముచ్చటికి అత్తలేదు. అగో గడి చూడే రాజు, కూరగాయలు ఎత్తుకపోయేటోళ్ళు వస్తారే. అవునే, గచ్చనే ఉన్నారు కూరగాయలు ఎత్తుకపోయేటట్టు. ఇలా నీ స్టేషన్లో పెట్టానే. ఊకో రాజక్క, వాళ్ళు కూరగాయలు ఎత్తుకపోయేటోళ్ళు కాదు, మీ మనవడు లింగయ్య వాళ్ళ దోస్తులు. లింగడు ఏమైందా నీకు? గట్లేసుకున్నావు? ఆ బట్టలేంది, ఆ మెడల గొలుసేంది, ఆ కళ్ళకి కళ్ళద్దాలేంది? నువ్వే కరెక్ట్ కాదురా, మళ్ళా కళ్ళద్దాలేందుకురా? జుట్టేంది, చీపురు జుట్టేంది చెప్పు. మస్తు ఉన్నాడే మీ మనవడు, మస్తు అందంగా ఉన్నాడు. ఆ బూట్లు, ఆ ప్యాంటు, ఆ మెడల గొలుసు, కళ్ళకి కళ్ళద్దాలు, మస్తు ఉన్నాడే రాజీ. లింగయ్య ఇదంతా బంగారమేనా? మీ నానమ్మ ఎంత పెట్టి వేయించింది? ఎన్ని తులాలు మరి ఇది? చైది నీ కర్రబాడుకో, నీకు బట్టలకి పైసలు ఇచ్చిందా? బట్టలు మంచి బట్టలు కొనుక్కోమని చెప్పి. నా ఇజ్జత్ పోతారా బయటికి పోతే? రాజక్కల మనవడు సింగిపోయిన బట్టలు వేసుకుంటాడు అంటే. మళ్ళీ మీరు అందానికి ఎర్ర బూట్లు, కర్ర కళ్ళద్దాలు, ఆ జుట్టేంద్ర ఆ జుట్టు అది కోలగుళ్ళెక్కర ఉన్నారు అయ్యా. ఈ సోపరియాలు పాడబడా మళ్ళీ నెత్తపోడు. ఏంద్రా ఆళ్ళని ఇవన్నీ నేర్పించేది? మెడల ఆ సైన్ ఏంద్రా, సైను బరగొలుసుకేసుకున్నట్టున్నది. వాళ్ళకైతే కుక్కలకేసినట్టే ఉన్నది. తెల్లడేవాడు, ఆ పొడుగోడేవాడు, ఆ జుట్టేంది, అసలు కథ ఏంది నాకు అర్థమైతే. సెంటర్ లో పోతే రాజక్కల మనవడు గిట్లాంటి బట్టలు వేసుకున్నాడు, గిట్లాంటి చెప్పులు వేసుకున్నాడు అంటే ఇజ్జత్ ఇస్తారా నాది? మస్తు కామెడీ ఉన్నారు రాజక్క ఇల్లు. ఎల్లక్క చూసినావా ఎట్లున్నారో? మెడల గొలుసులు, కాళ్ళకి అవేదో ఎర్రటి ఆ బూట్లు, ఆ జుట్టు, మస్తు కామెడీ ఉన్నారు కదా ఎల్లక్క. అవునే పోరి, ఏంది అసలు పిల్లలు ఎత్తుకోవాలకన్నా అధ్వానంగా ఉన్నారు. కుక్కలు ఎప్పుడు పడితే పోరగాళ్ళు లోపలి పోకుర్రి. అబ్బా కొట్టకే రానమ్మా, ఇది మోడల్. నేను మోడల్, మేమందరం మోడల్లవే, బయట ఇట్లనే ఉంటారే. ఏందిరా మోడలా? ఈ కుక్కలు ఎంబడి పడితే రా ఎవడని చూస్తే పిల్లలు ఎత్తుకపోయి కిడ్నీలు కోసుకొని
కొట్టకే కొట్టకే తీసే నానమ్మ కొట్టకే కొట్టకే నీకు దండం పెడితేనే కొట్టకే నీ కాళ్ళు ముక్తేనే కొట్టకే నీ మోడల్ మొక్కలు చెప్పి ఇంకోసారి పైసలు బట్టలు అని అడిగినావనుకో ఇంట్లోకి వెళ్ళగొడతా పాడుకో. ఇంకోసారి ఏ పోరడైనా గానీ చినిగిపోయిన బట్టలు వేసుకుంటా నేను. ఆ పాయింట్ 2000 పాయింట్ లెక్క ఉన్నదారా, 100 రూపాయలకి కుక్క దింపినట్లు లెక్క ఉన్నది. ఇంకోసారి ఆ బట్టలు వేసుకున్నాడు మెడలు ఆ గొలుసులు వేసుకుంటాడు కుక్క గట్లట్టే ఉన్నాయి గొలుసులు మీకు. ఆ ఎర్ర బూట్లు ఆ కర్ర బూట్లు వేసుకున్నారు అనుకో ఇజ్జత్ దిపిస్తా పంచాయతీ పెట్టించి. మోడల్ అంట మోడలు ఎవడై మోడలు? అరే ఏందిరా మీ నానమ్మ గిట్ల తిట్టింది నిన్ను గట్ల కొట్టింది. అమ్మో మీ నానమ్మ దగ్గర మీ నానమ్మ చూస్తాంటేనే భయం అవుతుందిరా. అవునురా ఇలా నానమ్మ మొత్తం గయ్యాడదాని లెక్కనే ఉన్నది. ఇంకోసారి కనుక మనం అవన్నీ బట్టలు వేసుకుంటే ఇక మనల్ని కుక్కలకే పట్టిస్తుందిరా. రాజీ ఇక చాలు తీయ పోరడు ఏడుతాండు. గంటగానం కొడితే ఏం కత్తి ఇప్పుడు పోరగాళ్ళు గట్లనే ఉన్నారు బయట. అది రంగురంగుల బూట్లు చినిగిపోయిన బట్టలు వేసుకుంటే గట్లనే తిరుగుతారు. ఇక జుట్టు అయితే ఏదన్నా పిట్టచ్చి గుడ్డు పెట్టినా గానీ అలా మంచిగా పెడుతుంది. అంత మంచి జుట్టు అట్లా మంచి చిప్పి చిప్పి జుట్టు వేయించుకుంటారు. మళ్ళీ దానికాట 800 ఆట 900 ఆట 50 రూపాయలతో వేయడానికి 900 పెట్టుకొని చేయించుకుంటారే. ఏం చుట్టాలి ఆ జుట్టును చూడు ఆ బట్టలు చూడు. నాకు వచ్చిన కోపానికి అదెవడో ఆ షాపోడు ఇప్పించినోడు వాడిని అన్నలేదంత నేనైతే పోయి. అయ్యో రాజక్క గంట కోపానికి రాబడితివి. ఇప్పుడు గట్లనే ఉన్నారక్క. మొత్తం ఫోన్లల్లా వాడు జుట్టు పైకి లేపుతారు కిందికంటారు బట్టలు చినిగితే చినిగినట్టు వేసుకుంటారు. ఫోన్లు ఎట్లా ఎత్తే అట్లనే ఎత్తారు అక్క. అదంతా బయట గట్లనే నడుస్తుంది. ఒకసారి స్కూల్ పోయి ఆ సార్ గారిని తనలేదంత నేను గిట్లనే నా కూరగాయలకు చెప్పుకునేదని. సరే తీయ రాజీ ఇక ఇంటికి పోతాను. ఇవాళ మీ లింగడిది పుట్టినరోజు కదా, మరి ఆ పుట్టినరోజుకు కేక్ అన్న గిట్లా కట్ చెప్పి పోరుడు బాగా ఎడతాడు. అరే లింక్ మేము పోతాం రా. ఏంద్రా పోడా లింగ లింగ అంటే ఏంద్రా లింగు లిక్కులాగా అని పేరు లింగయ్య లింగడు లింగడని లింగేంది లింగు. సరేరా పోతానరా లింగయ్య. లింగు కాదట నీ పేరు లింగయ్యరాట. పోతానరా లింగయ్య. నా ఇజ్జత్ తీసేది సరిపోతలేదానే ఇంకా లింగయ్య అని చెప్తానవా? నాకు ఆ పేరు నచ్చలేదు. నా పేరు లింగయ్య అని విలువకు. నా దోస్తగాల ముందు ఇజ్జతంతా ఇస్తాను నాది. నన్ను కొట్టినావు తిట్టినావు నా బట్టలు మంచిగా లేవాను బయట గట్ల నడతా. నీ మోడల్ మీ అందరం మోడల్ని. ఏందిరా మోడల్వా? మరి ఇంతకెళ్ళి ఊర్లకెళ్ళి పంపిస్తాను నిన్ను. ఇంకోసారి నానమ్మని పైసలు రాకు దేనికి రాకు. మోడల్ అన్నావనుకో ఇంకోసారి చీపురు పట్టే కొడతా. ఏం తీయ రాజుగా పోతాను. పిల్లగానికి సాయంత్రము కేకు కోసేటప్పుడు పిలువు మరి. అబ్బరాజీ గింత మంచిగా డెకరేషన్ వేసినావు. 3 టెప్పుల కేక్ తెప్పించినవానే మనవనికి. అవునే ఇక నా మనవడొచ్చి నన్ను నానమ్మ పుట్టినరోజు అన్నాడు. ఇక మంచిగా చేయాలని చెప్పి ఇక డెకరేషన్ అలా చెప్తే వాళ్ళు వచ్చి ఈ కాగితాలన్నీ అంటించి ఈ కుర్చీలేసి కేక్ తెచ్చిర్రే. మంచిగా ఉన్న రాజక్క మంచిగా ఉన్నది. మామా మస్తుందిరా డెకరేషన్. పెద్ద కేకు పెద్ద తల్వారు. మీ నానమ్మ మస్తు మంచిగా అరేంజ్ చేసింది కదరా. అవునరా మామా. ఇక కేక్ కొయ్యి బిడ్డ కొయ్యి అందరూ చూస్తారు కొయ్యి. సరేలే నానమ్మయ్య కోత్తా. కోయ్ కేక్ ని కోన్ని కోయ్. ఉపరగాలు అదేం పాత్ర కొయ్యి కొయ్యాట కోని కొయ్యాట ఏంద్రా పాట ఏంది? అవును రాజక్క అదేం పాట కోయ్ ఆట ఏందది? కోని కొత్తారా కేకును కొత్తారా కోయట కోయ్. ఏ ఆగనాగమ్మ అది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పాట. ఏం పాట అంటే కోన్ని కోయ్ కేకును కోయ్. మంచిగానే ఉన్నది పాట. కేక్ కొయ్ ముందు. సరేలే నానమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ లింగా. హ్యాపీ బర్త్డే టు యూ లింగు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ.